ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. అంటే టీఎస్ ఎంసెట్ 2023 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. 2024 ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్తున్న వారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, కాలేజ్ ఎంసెట్ కోడ్ OUCE, హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుంది. కోఎడ్యుకేషన్ క్యాంపస్ 1925లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండే కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మైనింగ్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. మీకు ఒక వీడియో స్క్రీన్ మీద ఒక స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంటుంది, చెక్ చేయండి. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో ముందుగా మనం కంప్లీట్గా చూసినట్లయితే బ్రాంచెస్ ఉన్నాయి. అదే ఓసీ బాయ్స్ గర్ల్స్, బీసీఏ నుంచి ఈ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ట్యూషన్ ఫీ అనమాట, ప్రీవియస్ ఇయర్ ట్యూషన్ ఫీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సిఎస్సికి ఓసీ బాయ్స్ పరంగా ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో మీరు సింపుల్ ఈ రిమైనింగ్ కాలమ్స్ రిమైనింగ్ రోజు అంతా సంబంధం లేదు. సో ఓన్లీ మీరు ఇదే చూసుకోవాలి సిఎస్సి పరంగా. ఓకేనా, ఇట్లా ఇది ఓన్లీ ఓసీ బాయ్స్ పరంగా చూసుకోవాలి. అదే ఓసీ బాయ్స్లో కూడా సిఎస్సి అన్నప్పుడు ఓన్లీ ఈ సెల్లే కథ. ఈజీగా మీకు రిమైనింగ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రిమైనింగ్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓసీ బాయ్స్కి సిఎస్సి పరంగా ప్రీవియస్ ఇయర్ 1391తో క్లోజ్ అయింది. అదేవిధంగా ఓసీ గర్ల్స్కి 1598తో క్లోజ్ అయింది. సో ఇది ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఈ ఇయర్ ఎగ్జాక్ట్గా ఆ ర్యాంక్తోనే క్లోజ్ అవుతుందంటే క్లోజ్ అవ్వదు. +/- 5,000 యాడ్ చేసుకోండి. అదే ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ అయితే మీకు +/- 2,000 అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు వేరీ చేసుకోండి. సో మ్యాథ్స్ తగ్గొచ్చు అన్న, ఇక్కడ ఉందే 1391 అన్న, మీరు +/- 5,000 ఏంటి అన్న అంటే నేను ఓన్లీ ఇదని చెప్పట్లేదు అన్నమాట, ఓవరాల్ చెప్తున్నాను. సో మీకు ఇక్కడ ఓసీ బాయ్స్ పరంగా సిఎస్సి తక్కువ ర్యాంక్ అవ్వచ్చు. సో రిమైనింగ్ వాటి పరంగా కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇంకా వేరే బ్రాంచ్ తీసుకోండి. సో ఇక్కడ 1391 ఉంది అంటే ఈ ఇయర్ 1000లో అట్లా క్లోజ్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ 5,000 మైనస్లో ర్యాంక్ రావాలా అని అనుకోవద్దు. సో మీరు అనుకోరు, నాకు తెలుసు, మరి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఉంది మెకానికల్, బీసీఏ బాయ్స్ పరంగా 31,000 ఉంది. సో +/- 2,000 ఉంటుంది ఇది కోర్ బ్రాంచెస్కి. సో మీకు 29,000 28,000తో మీకు ఈ ఇయర్ క్లోజ్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ +/- అన్న అది 28,000-29,000 కాకుండా 33,000 35,000 కూడా చేంజ్ అవ్వచ్చు అది. సో ఇవి అన్ని యూనివర్సిటీస్ యొక్క అన్ని కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చెక్ చేసుకొని మంచి కాలేజ్ని చూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.